ఈ సోమవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ పై క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్, అంగళ్ల కేసులపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పులు పెండింగ్ లో ఉన్నాయి. ఏసీబీ కోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. సోమవారం తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఇక హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్ల కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో పెట్టింది. సోమవారం రోజున వీటిపై తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చంద్రబాబుకు రేపు మాత్రం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. మొత్తం 3 న్యాయస్థానంలో కీలకమైన అంశాలపై పిటిషన్లతో పాటు తీర్పులు ఉన్నాయి. ప్రధానంగా సుప్రీంకోర్టులోని చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ రేపు రానుంది. రేపు 59వ నెంబరు పిటిషన్, అంటే పిటిషన్ కి సంబంధించి మధ్యాహ్నం 11 టైంలోని దీనికి సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ప్రధానంగా గతంలోని, అంటే గత అక్టోబర్ 3వ తారీఖున ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులుగా ఉన్న సిద్ధార్థ లూథ్రా, అట్లాగే దాంతో పాటు ఇద్దరు మాత్రం తమ వాదన వినిపించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రంజిత్ కుమార్ తన వాదన వినిపించడం జరిగింది. ప్రధానంగా క్వాష్ పిటిషన్ లో చంద్రబాబు 3 అంశాలను పేర్కొన్నారు. ఒకటి వచ్చేసరికి ఎఫ్ఐఆర్ ను పూర్తిగా రద్దు చేయాలి, దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కూడా బయటకు తీసుకురావాలి, దాంతో పాటు పూర్తిగా ఏదైతే స్కిల్ స్కామ్ సంబంధించిన విచారణను పూర్తిగా నిలుపుదల చేయాలి. ఈ 3 అంశాలను విన్నవిస్తూ సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా ఈ క్వాష్ పిటిషన్ పై గతంలో, అంటే ఈ నెల 3వ తారీఖు జరిగిన విచారణలో 17A మీద విచారణ జరిగింది. ప్రధానంగా 17A ఖచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుంది. చంద్రబాబు సంబంధించి ఏదైతే ఉందో చంద్రబాబుకు సంబంధించిన 2 సంవత్సరాల క్రితమే ఇందుకు సంబంధించిన కేసును పూర్తిగా చంద్రబాబు ఎఫ్ఐఆర్ నమోదు లేదు. తాజాగా ఇందులోని పేర్కొన్న నేపథ్యంలో 17A చంద్రబాబు వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ టైంలోని అనే దానిపై కూడా తమ వాదనలను చంద్రబాబు తరపున న్యాయవాదులు వినిపించారు. దాంతో పాటు ఈ స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు పాత్ర ఏ విధంగా ఉంది, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కేసుపై విచారణ జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ముందు నుంచి కూడా దీంట్లోని ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో ఉన్నారనేది మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ విచారణను రేపటికి, అంటే 9వ తారీఖు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రేపు దీనిపై కీలకంగా క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు నిర్ణయంలో ఖచ్చితంగా తమకు అనుకూలమైన నిర్ణయం వస్తున్నది మాత్రం చంద్రబాబుతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు పూర్తి ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకు ఎదురుదెబ్బ జరిగింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు న్యాయస్థానం డిస్మిస్ చేసిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో కరెక్ట్ గా ఈ విచారణ మొత్తం పూర్తిగా నిలుపుదల చేయాలి, ఇది అక్రమమైన కేసు అంటూ కూడా చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదిస్తున్న తరుణంలోనే రేపు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలకంగా విచారణ జరగబోతుంది. ఎటువంటి అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇదిలా ఉంటే ఏసీబీ కోర్టులోని చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులోని బెయిల్ తో పాటు కస్టడీ పిటిషన్ కి సంబంధించిన విచారణ ముగిసింది. వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. మొత్తం 3 రోజుల పాటు వాదనలు జరిగిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన తీర్పును సోమవారం వెల్లడిస్తామనేది మాత్రం న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలోని ఈ కస్టడీ అట్లాగే చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 19 మొత్తం 14 రోజుల పాటు పొడిగిస్తూ ఏసీపీ న్యాయస్థానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు కస్టడీ అట్లాగే బెయిల్ పై కీలకంగా వాదన జరిగిన నేపథ్యంలో న్యాయస్థానం తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క హైకోర్టులోని చంద్రబాబుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ 3 పిటిషన్లపై 3 అంశాలపై బెయిల్ వేశారు. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్ ముందస్తు బెయిల్ కోర్టు చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ 3 పిటిషన్లపై ఇప్పటికే వాదనలు ముగిశాయి. 3 పిటిషన్లకు సంబంధించిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో పెట్టింది. అయితే ఈ 3 బెయిల్కి సంబంధించి కూడా తీర్పు రేపు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే చాలా కీలకమైన అంశాలు. ఎందుకంటే క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇస్తే పూర్తిగా
స్కిల్ స్కామ్ కేసే చంద్రబాబుకు సంబంధించి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో పక్క రేపు ఏసీబీ కోర్టులోని కస్టడీకి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు మరో 3 రోజుల కస్టడీ కోర్టుతో పిటిషన్ వేశారు. దానిపై వాదనలు ముగిశాయి. అట్లాగే బెయిల్ కావాలి ఖచ్చితంగా చంద్రబాబు అంటూ కూడా ఏదైతే ఉందో స్కిల్ స్కామ్ సంబంధించి కూడా బెయిల్ పై వాదనలు ముగిశాయి. ఈ ఏసీబీ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు అట్లాగే ఫైబర్ నెట్ కి సంబంధించి సిఐడి మెమోను పీటీ వారెంట్ పిటిషన్ కూడా రైట్, థ్యాంక్ యూ గాలిబ్. కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే రిమాండ్ను ప్రశ్నిస్తూ ప్లస్ క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. అంటే నేను ఈ కేసులో పారదర్శకంగా ఉన్నాను, నా మీద చేసినటువంటి ఆరోపణల్లో చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి అంశాలు లేవు అనేటువంటి దాంతో చంద్రబాబు గారు ముందుకు రావడం జరిగింది. ఆ మేరకు ఆయన తరపు ఉన్నటువంటి న్యాయవాదులు కూలంకషంగా చర్చించి వాస్తవాలని కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఆ మేరకు పిటిషను పెండింగ్ ఉండి రేపు తీర్పుకై ఉంది. ఆశాభావంగా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు పారదర్శకతకే ప్రధాన ప్రామాణికంగా మరి విడుదల కావచ్చు అనేటువంటి దాంతో ఉన్నాము. మరి ఆ వాదోపవాదాలను విన్నటువంటి పరిస్థితి కూడా చూసిన తర్వాత శ్రీ కోర్టు వారికి మరి అన్నీ సమర్పించినట్లుగా మరి అన్ని కోణాల్లో పరిశీలించి వివరణగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళినట్లుగా మరి సమాచారం తెలుస్తూ ఉంది. మరి అలాగే బెయిల్ పిటిషను తొలుత వేయకపోవడంలో కూడా ఆయన నాకు ఈ కేసుతో సంబంధం లేదు, 4 సంవత్సరాలు పైబడి నేరారోపణ ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రిగానే ఉన్నారు. మరి నేరారోపణ జరిగినప్పుడు ఉన్నటువంటి పదవి నేపథ్యాన్ని తీసుకుంటే 17A అనేటువంటిది తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి అంశం కాబట్టి ఆయన క్వాష్ పిటిషన్కి వెళ్ళాడు. రిమాండ్ కూడా న్యాయబద్ధంగా లేదు, చట్టబద్ధంగా లేదు, సరైనది కాదనేటువంటిది వారి వాదన. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా రేపు క్వాష్ పిటిషన్ మీద ఉంది. మరి అందులో కూడా మరి ఆయన వాదనలు పారదర్శకంగా వినిపించారు. మరి శ్రీ కోర్టు వారు అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని మరి న్యాయసమ్మతమైనటువంటి తీర్పుని వెలువరించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. అదే నా అభిమతం. అలాగే లోకేష్ గారి మీద కూడా మరి ఈ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా శ్రీ కోర్టు వారు 41A నోటీస్ ఇవ్వమని చెప్పడంలోనే మనకి అర్థమవుతా ఉంది. ఆ కేసుల్లో ఎంత పారదర్శకత ఉంది ఏంటి అనేటువంటిది శ్రీ కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించిన దానిలో 41 నోటీస్ని ఇవ్వమని కూడా ఆదేశించడం జరిగింది. మరి అలాగే ఈ అంగళ్ళ కేసు వీటిలో కూడా సానుకూలమైనటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాను. అలాగే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఫ్రేమ్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ తదితర అంశాలను కనుక పరిశీలిస్తే అవి కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి అనేటువంటిది నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి ఎందుకంటే ఈ కేసెస్ ఫ్రేమ్ చేసేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లో లోపభూయిష్టంగా ఉంది అనేటువంటి అంశం కూడా మరి లోకేష్ తరపు న్యాయవాదులు కూడా శ్రీ కోర్టు వారికి సమర్పించడం. ఈ సోమవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చాలా కీలకంగా మారింది. ఓవైపు సుప్రీంకోర్టులో స్కిల్ స్కామ్ పై క్వాష్ పిటిషన్ విచారణ, మరోవైపు ఏసీబీ కోర్టులో కస్టడీ బెయిల్ పిటిషన్ల తీర్పు రానుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందజేస్తారు. మోహన్, శిరీష, ఏదైతే సోమవారం ఈ కోర్టుల చుట్టూ చంద్రబాబు కేసులు అయితే ముడిపడి ఉన్నాయని చెప్పుకోవాలి. పూర్తిగా మనం చూసుకుంటే ప్రతి కేసు కూడా సోమవారం విచారణ ఉంది, అలాగే తీర్పులు కూడా ఉన్నాయి, తీర్పు రిజర్వ్ చేసే కేసులు కూడా ఉన్నాయి. అయితే మనం ముందుగా చూసుకుంటే సుప్రీంకోర్టు ధర్మాసనం మీద కేసు నెంబర్ 56 గా రానున్నటువంటి స్కిల్ స్కామ్ ఏదైతే క్రాష్ పిటిషన్ రిమాండ్ క్రాష్ పిటిషన్ అనేది మనం కీలకంగా చూసుకోవచ్చు. ఇప్పటికే ఆ కేసులో 17A మీద పూర్తిగా వాదనలు అయితే వినిపించారు. ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు, అలాగే ఇటు ప్రభుత్వం తరపున కూడా న్యాయవాదులు, వీరందరూ చెప్పినట్టుగా 17A మీద డెసిషన్ తీసుకుంటారా లేకపోతే అసలు ఏం చేస్తారనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో బయటపడితేనే, ఈ క్వాష్ పిటిషన్ కి సానుకూలంగా వస్తేనే చంద్రబాబు కడిగిన ముత్యంలాగా వస్తారని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దాని మీద పూర్తిగా ఆశలు కూడా పెట్టుకున్నారు.
అందుకే ఫస్ట్ నుంచి కూడా దాని మీదే ఏదైతే ఏసీబీ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, ఇప్పుడు సుప్రీం కోర్టులో కావచ్చు, అన్ని కోర్టుల్లోనూ దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా కావచ్చు, కొంత టీము ఏదైతే సీనియర్ న్యాయవాదులందరూ కూడా ఈ కేసు మీద ఇదే విషయం మీద చేశారు. స్క్వాష్ మీద, అలాగే 17A డెఫినెట్ గా గవర్నర్ అనుమతి లేనిది కేసు తీసుకున్నారు. దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, కావాలని చంద్రబాబుని ఇరికించారని చెప్పేసి ఈ వాదనలన్నీ కూడా మనం సాగిని, వాద ప్రతివాదనలన్నీ కూడా ఇదే అంశంపై జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అలాగే ఫైబర్ నెట్ అంగళ్ళ కేసుపై కూడా ఈ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై కూడా మనం నిర్ణయం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాదనలన్నీ అయిపోయినాయి. పూర్తిగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, వీటిపై వాదనలన్నీ అయిపోయినాయి. తీర్పు రిజర్వ్ చేశారు. గత 4 రోజులుగా ఏదైతే న్యాయవాదులు అందరూ కూడా చంద్రబాబు వర్గం ఉన్న లాయర్స్, అలాగే ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున లాయర్స్, వీళ్ళందరూ కూడా దీనిపై పూర్తిగా వాదనలు, ఎందుకంటే సిఐడి కస్టడీకి కోరుతుంది, చంద్రబాబు తరఫు న్యాయవాదులేమో బెయిల్ పిటిషన్ తేల్చిన తర్వాతే కస్టడీ విషయం. ఇప్పటికే కస్టడీకి 2 days ఇచ్చారు, అప్పుడు ఏమీ చేయలేకపోయారు. ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం రిమాండ్ లో కస్టడీకి ఇవ్వకూడదని చెప్పేసి వారు వాదిస్తున్నారు. అలాగే ఈ సిఐడి తరఫు న్యాయవాదులు కూడా కస్టడీకి ఎందుకంటే చంద్రబాబు తరఫున కీలకమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి మాకు, డెఫినెట్ గా కస్టడీకి ఇస్తేనే మేము ఈ విచారణ అనేది ముందుకు తీసుకెళ్లగలం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే న్యాయమూర్తి తీర్పు ఇవ్వనున్నారో దీనిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తిగా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ మంజూరు అయితే చంద్రబాబుకి ఇంక ఇబ్బందులు ఉండవు. రేపు రానున్న రోజుల్లో చంద్రబాబు ఫ్రీగా బయట ప్రజాక్షేత్రంలో ఉండొచ్చు అని చెప్పేసి వీరందరూ చూస్తున్నారు. ఇక అంగళ్ళ కేసులో కూడా పూర్తిగా చంద్రబాబు తరపునటువంటి ఆ కేసులో ముందుగా ఉన్నటువంటి అందరికీ కూడా బెయిల్ రావడం, ఇది ఆటోమేటిక్ గా చంద్రబాబు కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి టీడీపీ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. వీటన్నింటినీ కూడా నారా లోకేష్ జాతీయ కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ ఢిల్లీలో ఉండే ఈ న్యాయ పోరాటం సంబంధించినటువంటి సమాలోచనలను చేస్తున్నారు. సీనియర్ న్యాయవాదులతో కసరత్తు చేస్తున్నారు. అలాగే ఈ సీనియర్ లీడర్స్ తో కూడా కసరత్తు చేస్తున్నారు. ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది. ఎందుకంటే మనం చూసాం ములాఖత్ చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయిన తర్వాత ఫుల్ జోష్ లో కనిపించాడు లోకేష్. మన అందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా ఈ విషయం పైనే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు బయటకు వచ్చినాక చాలా ఉత్సాహంగా కనిపించారు లోకేష్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఆ మీడియా సమావేశంలో కూడా చాలా చిలస్తులు చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ కి క్లారిటీ ఉంది. సోమవారం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం వస్తుందని చెప్పేసి అందుకే వెంటనే ములాఖత్ అయిన మరుసటి రోజే వెంటనే ఢిల్లీకి పయనమయ్యి అక్కడ నుంచే ఈ న్యాయ పోరాటం అంతా సాగిస్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.